ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు. రాష్ట్రం కోసం చంద్రబాబును తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిందే. జిల్లా మహానడులో ఎమ్మెల్యే అఖిలప్రియ. చెరువులకు మరమ్మతులు పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. యుగపురుషుడు దివంగత ఎన్టీఆర్ అభివృద్ధి సంక్షేమం సీఎం చంద్రబాబు లక్ష్యం. జిల్లా మహానడులో ఎంపీ బైరెడ్డి శబరి. ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాల క్రింద 37 క్లెయిమ్స్ కు 2.11 కోట్ల విడుదల. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. మహానందిలో భక్తి శ్రద్ధలతో హనుమత్ జయంతి వేడుకలను నిర్వహించిన వేద పండితులు. చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయం పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జాతరకు వచ్చిన ముఖ్యమంత్రి దంపతులు టీటీడీ తరపున గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే గంగమ్మ విశ్వరూప దర్శనాన్ని చేసుకుని రాష్ట్రాన్ని గంగమ్మ చల్లంగా చూడాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి పనులు అన్ని శాఖలలో పూర్తయ్యేలా, ప్రజలకు అభివృద్ధి ఫలాలు లభించేలా కరుణించాలంటూ ప్రార్థించినట్లు సీఎం తెలిపారు. సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, పలువురు నాయకులు జాతరలో పాల్గొన్నారు. గంగమ్మ దర్శనానికి ముందుగా కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు జిల్లా అధికారులు, స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గంగమ్మ దర్శనం అనంతరం బెంగళూరు మీదుగా సీఎం చంద్రబాబు అమరావతికి తిరుగు ప్రయాణమయ్యారు.
రాష్ట్రం అభివృద్ధి కోసం 2029లో సైతం ముఖ్యమంత్రిగా చంద్రబాబును గద్దెనెక్కించేందుకు కార్యకర్తలు నేతలు కృషి చేయాలని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన మహానాడులో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పార్టీ నేతలు కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, మన ప్రభుత్వం అధికారులకి వచ్చాక కార్యకర్తలు కాపాడుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఏడాదిలో జరిపిన దాడులను అరాచకాలను తిరిగి మనం చేస్తే వారికి మన తేడా లేదని చంద్రబాబు నేతలకు చెబుతూ అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారన్నారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే 2029 ఎన్నికల్లో సైతం కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చేలా మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. పండుగలా జరిగే మహానాడు కడపలో నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు. మళ్ళీ జిల్లా మీటింగ్ పెట్టుకొని ఈ మహానాడులో తీర్మానాలు చేసి మనకి కడపలో జరగబోతున్న మహానాడులో ఈ తీర్మానాన్ని కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మహానాడు అంటే మొదటి నుంచి కూడా ఒక పండుగ వాతావరణం. మహానాడు అంటే కార్యకర్తలందరికీ కూడా ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులు పడినా ఏం చేస్తా కేసులు వేయించుకున్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక పండుగ వాతావరణం లాగా కుటుంబ సభ్యులు అందరూ కలిసినట్టుగా మనమందరం కూడా ఈ మహానాడుకి కలవడం జరుగుతుంది. కేవలం మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మహానాడులో ఏం జరుగుతోంది, మహానాడులో నాయకులు ఏం మాట్లాడుతున్నారు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసము తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా చర్చించడం జరుగుతుంది. అటువంటి మహానాడు కార్యక్రమానికి మీ అందరినీ కూడా స్వాగతం పలుకుతూ మనమే కాకుండా మనతో పాటు 100 మంది 1000 మంది అందరినీ కూడా ఎంతమందిని ఏకమవుతే అంతమందిని కూడా కార్యకర్తలని తీసుకొచ్చి కడపలో జరుగుతున్న ఈ 3 రోజుల పండుగకి మీరందరూ కూడా కదిలి రావాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. ఈరోజు మనము అధికారంలోకి వచ్చినాము. ఈ అధికారంలోకి రావడానికి వేదికపై ఉన్న పెద్దలు, ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఎంత కష్టపడినామో, ఎన్ని ఇబ్బందులు పడినామో, ఎన్ని కష్టాలు పడినామో మనము గుర్తు పెట్టుకొని ఈ 5 సంవత్సరాలు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ మనం అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కటి కూడా మనము జాగ్రత్తగా ముందుకు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కేవలం మన పార్టీ కోసమే, మన కార్యకర్తల కోసమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటేనే బాగుపడుతుంది రాష్ట్రం అనే నమ్మకము ప్రజల్లోకి వచ్చింది. మనం ఏ చిన్న పొరపాట్లు చేసినా కూడా అవి ఇతర పార్టీలు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన మీద వాడతారు. అందుకే ఈ 5 సంవత్సరాలు కూడా మనం చాలా జాగ్రత్తగా మన కార్యకర్తలని, మన వాళ్ళందరినీ కూడా చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడినాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకున్నాము. గత ప్రభుత్వంలో కష్టాలు పడినాము. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలు కాపాడుకున్నాము. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడినాము. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకొని మన భవిష్యత్తును బాగా కాపాడుకోవడానికి మనమందరం కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మన జిల్లాలోనే అరెస్ట్ చేసే సంగతి మనం ఎవరం కూడా ఎప్పుడూ కూడా మర్చిపోలేని సంఘటన. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనే ఆలోచన వాళ్ళకి వచ్చిందో ఆ రోజే వాళ్ళ పతనం మొదలైంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కార్యకర్తలందరూ దీక్షలు చేసినారు, పూజలు చేసినాము, మసీదులకు వెళ్ళినాము, చర్చిలకు వెళ్ళినాము. ఆయన రావాలని చెప్పి మనస్ఫూర్తిగా బయటికి రావాలని చెప్పి మనం అందరం కూడా కోరుకోవడం జరిగింది. జిల్లాలో ఉన్న చిన్న చిన్న నీటిపారుదల చెరువులకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రిపేర్స్, రెనోవేషన్, రెస్టోరేషన్, త్రిబుల్ స్కీమ్పై మైనర్ ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ చిన్న నీటిపారుదల చెరువులకు మరమ్మతులు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2005లో ఆర్ఆర్ఆర్ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అందుకు ముందుగా జిల్లాలో మరమ్మతు పునరుద్ధరణ చేయాల్సిన ట్యాంకులను గుర్తించి ఎకరాకు ₹1,00,000 పెంచకుండా ఖర్చు చేయాలన్నారు. జిల్లాలో ఉన్న 116 ఇరిగేషన్ చెరువులకు సంబంధించి 91 ట్యాంకుల మరమ్మతులు పునరుద్ధరణ పనులు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర నిధుల నుంచి 40% ఖర్చు చేస్తే 60% నిధులు కేంద్రం నుంచి నిధులు మంజూరవుతాయని సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఎస్సీ శివప్రసాద్ రెడ్డి, మైనర్ ఇరిగేషన్ ఈ వెంకటేశ్వర ప్రసాద్, పరిశ్రమల శాఖ జీఎం జవహర్ బాబు, భూగర్భ జల డిప్యూటీ డైరెక్టర్ రఘునాథ్, డ్వామా పీడి వెంకట సుబ్బయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొని మాట్లాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధిలో కొందరు తాకట్టు పెట్టారని జీర్ణించుకోలేని దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించి 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చి అభివృద్ధి సంక్షేమంతో పాటు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంచిన యుగ పురుషుడని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. గురువారం నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ ఆవరణలో టీడీపీ జిల్లా అధ్యక్షులు మల్లె రాజశేఖర్ అధ్యక్షతన జిల్లా టీడీపీ మినీ మహానాడు జరిగింది. నంద్యాల జిల్లా టీడీపీ మినీ మహానాడుకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు బీసీల జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్లు హాజరు కాగా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, నందికొట్కూరు ఎమ్మెల్యే గీతా జయసూర్య, 7 అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జిల్లా మినీ టీడీపీ మహానాడులో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించేందుకు ఆనాడు నందమూరి తారక రామారావు స్వయంగా చేతితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రముఖులకు ఉత్తరాలు రాశారని, ఆ సన్నాహక సమావేశంకు వచ్చిన ఆనాటి ప్రముఖుల ముందు కింద కూర్చుని తన గురుత్వాన్ని ఎన్టీఆర్ చాటుకున్నారని గుర్తు చేశారు. ప్రపంచంలోని తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని, టీడీపీ 43 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొందని, భారతదేశ రాజకీయాల్లో టీడీపీ క్రియాశీలక రాజకీయ పాత్ర పోషించిందని అన్నారు. అధికార పక్షం ప్రతిపక్షంగా ఉమ్మడి రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రజలకు సేవలందించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్లలా ముందుకు సాగుతోందని, విజనరీ నేత చంద్రబాబు వల్ల మరో 30 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంటుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లాలో టీడీపీ ఐక్యతకు, బలోపేతకు నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేద్దామన్నారు. వైసీపీ నేత జగన్ గడ్డ కడపలో టీడీపీ రాష్ట్ర మహాసభలు 3 రోజులు జరగనున్నాయి. ఈ నెలాఖరులో రాయలసీమ పౌరుషం టీడీపీ రాష్ట్ర మహాసభల్లో చూపిద్దామని, పులివెందుల గడ్డ అబ్బా అరేలా టీడీపీ రాష్ట్ర మహాసభల పండుగ జరుపుకుందామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు. రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులు మొదలు పెట్టించిన సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లా అభివృద్ధికి కూడా 2,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని, నంద్యాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రైల్వే, జాతీయ రహదారుల నిర్మాణ పనులకు నిధులు రాబట్టేందుకు ఎంపీగా నిరంతరం పనిచేస్తున్నారని, నేడు 7 నియోజకవర్గం ఎమ్మెల్యేలకు ఎంపీ నిధులు కూడా సమానంగా అందించి అభివృద్ధికి పాటుపడుతున్నారని ఎంపీ బైరెడ్డి శబరి వివరించారు. పార్లమెంటు పరిధిలో కొందరు ప్రజా ప్రతినిధులు ఎంపీగా తనపై వ్యక్తిగతంగా విమర్శలు, అవాక్కులు చవాక్కులు మాట్లాడుతున్నారని, వాటిని నేను లెక్క చేయనని, నాపై విమర్శలు మాని టీడీపీ నిర్మాణం, ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించాలంటూ జిల్లా మహానాడు వేదికగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చురకలు అంటించారు. పులివెందలలో మన రాయలసీమ గడ్డపైన ఈసారి మహానాడు చేస్తున్నారంటే అది మన అందరికీ కూడా చాలా గర్వంగా చెప్పుకునే విషయం. మన ప్రతి ఒక్క రాయలసీమ వాసి మనం ఈ 5 సంవత్సరాలు ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం పాలించిందో అప్పుడు అందరం కూడా కష్టపడ్డాం. ఈరోజు మన అసెంబ్లీలో సమావేశాలు జరుగుతుంటే, మహానాడు సమావేశాలు, ఎవరో అడ్రస్ లేని వ్యక్తులు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం చేసినారు అభివృద్ధి అని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి సంవత్సరం పాటులో అభివృద్ధి ఏం చేశాము అనేది మేము చెప్పాల్సిన పని లేదు. ఊరూరా ఎవరు అడిగినా చెప్తారు. ఈరోజు వాళ్ళు చేయలేని పనులు మనం చేయగలుగుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపం, అలాగైతే అసలు క్యాపిటల్ కూడా లేని రాష్ట్రాన్ని ఈరోజు ప్రధానమంత్రి వచ్చి మనకు నిధులు ఇస్తుంటే, అది కూడా మన నంద్యాలకు సంవత్సరంలో 2,000 కోట్ల నిధులు ఈరోజు ఇచ్చారు అంటే మరి అర్థం చేసుకోండి. మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఏంటంటే, అన్న చెప్పినట్టు, రాజశేఖర్ అన్న చెప్పినట్టు అందరం కూడా ఈ పథకాలను ముందుకు తీసుకెళ్లాలా, ఇది ప్రతి ఒక్కరి పైన ఉంది. అట్లాగే ఈరోజు అభివృద్ధి అనేది అన్ని నియోజకవర్గాల్లో సమానంగా జరుగుతుంది. మనం సమానంగా జరగట్లేదు అంటే అది పార్టీని ప్రశ్నించినట్టు అవుతుంది.
ఈరోజు సుబ్బారెడ్డి గారు, క్షమించండి, ధర్మారం సుబ్బారెడ్డి గారు ఒక మాట అన్నారు, మర్చిపోయారు. ఒక మాట అన్నారు, దోన్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు అని. లేదు, ప్రతి నియోజకవర్గంలో సమానంగా జరుగుతుంది అని నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నా ఎంపీగా నేను నంద్యాల జిల్లాలో ఎన్ని వీలైతే అన్ని తీసుకురాగలుగుతున్నాను. మన శ్రీశైలం ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఫారూక్ గారు అయితేనేమి, ముఖ్యంగా దోన్ ఎమ్మెల్యే గారు అయితేనేమి కేంద్ర మంత్రిగా చేస్తున్నారు. ఈరోజు రాలేదు, ఎందుకంటే ఆయనకు ఆపరేషన్ అయింది కాబట్టి ఈరోజు రాలేకపోయారు. కాబట్టి ఆయన చెప్పారు ఫోన్ చేసి, ఆయన రాలేదు. వీళ్ళందరూ కూడా ఇచ్చేవి ఏవైతే వినతి పత్రాలు ఉన్నాయో అవి వెంటనే చేయడం కూడా జరుగుతుంది. నేషనల్ హైవేస్ ఎక్కడైతే మనకు ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ పాస్లు కావాలంటే వెంటనే శాంక్షన్ చేయడం, టవర్లు లేని దగ్గర శాంక్షన్ చేయడం, రైల్వే లైన్లు వేయించడము, పిట్ లైన్ కూడా అడుగుతున్నాము. అట్లాగే ఎయిర్వేస్ కానివ్వండి, అన్ని దగ్గరలో నంద్యాల అభివృద్ధి చెందుతుంది. ఈరోజు కొంతమంది అన్నారు కర్నూలుతో పోలిస్తే నంద్యాలనే చాలా బాగుందమ్మా అని. అది చాలు, మన నంద్యాల అభివృద్ధి ఏ రకంగా వెళ్తుందో మరి మనం ఆలోచన చేయాలి. అలాగే ఈరోజు అందరం కూడా మహానాడుకి సక్సెస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా మహానాడుకు వెళ్ళాలి అని చెప్పి, ప్రతి ఒక్క నాయకుడు కూడా పిలవలేదు అని అనుకోకుండా మన బాధ్యతగా మహానాడుకి వెళ్ళి దాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి బాధ్యత. అట్లాగే మన లక్ష్యం, నా వరకు నేను చెప్పాలి అంటే నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను. ఈ వేదిక పైన, మహానాడు వేదిక పైన చాలా మంది చాలా మాటలు అన్నా కూడా నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను. కాబట్టి నేను ఎక్కడా కూడా ఎవరి గురించి ఏమి మాట్లాడను. మనం రాజకీయం చేసుకునే బదులు ప్రతిపక్ష వాళ్ళతో మనం రాజకీయం చేస్తే మన లక్ష్యం, మన ఆశయము ఏముండాలి? మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి, మళ్ళీ మన నాయకులను ఇక్కడి నుంచి ఎన్నుకోవాలి. అది మనం చేస్తే చాలు. మనం గొడవ పడకుండా అందరం కూడా సక్రమంగా చేసుకుంటే మన పార్టీని ముందుకు తీసుకెళ్దాం. ధన్యవాదాలు. సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రమోషన్ కమిటీ DEPC సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సింగిల్ డెస్క్ పోర్టల్లో వచ్చే దరఖాస్తులు నిర్ణీత కాల వ్యవధిలోగా అనుమతులు మంజూరు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 124 దరఖాస్తులు రాగా అందులో 103 దరఖాస్తులకు అప్రూవ్ చేయడం జరిగిందని, ఇంకా పెండింగ్ లో ఉన్న 21 దరఖాస్తులను కూడా ఆమోదం తెలిపేందుకు అవసరమైన పత్రాలను పొంది అనుమతులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ను కలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమలకు అందజేయాల్సిన ప్రోత్సాహకాలకు సంబంధించి పెట్టుబడి సబ్సిడీ కింద 11 క్లెయిమ్స్ కు 1.15 కోట్లు, పవర్ టారిఫ్ కింద 10 క్లెయిమ్స్ కు 16.48 లక్షలు, వడ్డీ సబ్సిడీ కింద 14 క్లెయిమ్స్ కు 79.54 లక్షలు, మొత్తంగా 37 క్లెయిమ్స్ కు 2.11 కోట్లు విడుదల చేశామని కలెక్టర్ తెలిపారు. PM విశ్వకర్మకు సంబంధించి 66 దరఖాస్తుల లోటు ప్లాట్లను పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని పరిశ్రమలో ఉన్న సిబ్బందికి ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగితే భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొనేలా సిబ్బందికి అందరికీ అవగాహన కల్పించాలన్నారు. SC/ST ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షులు రాజ మహేంద్రనాథ్ గారు మాట్లాడుతూ విశ్వకర్మ పథకంపై శిక్షణ పొందిన అభ్యర్థులకు ₹1,00,000 అప్లై చేసుకున్న అభ్యర్థులకు సివిల్ ఆధారితంగా కాకుండా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ని కోరారు. ప్రత్యేకించి SC/ST ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల నుంచి సంపూర్ణ సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ GM జవహర్ బాబు, LDM రవీందర్ కుమార్, నంది మిల్క్ మేనేజింగ్ డైరెక్టర్ రామలింగారెడ్డి, SC/ST ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రాజ మహేంద్రనాథ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో హనుమ జయంతి వేడుకలను ఆలయ అధికారులు, వేద పండితులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమ జయంతిని పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామివారికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ప్రత్యేక అభిషేకం, సింధూరార్చన, సహస్ర తమలపాకులతో అలంకారార్చనలు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు వడపప్పు, పానకం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. मालिकाय नमः शिरः पूजयामि
पूजयामि सर्वाभीष्टप्रदाय नमः सर्वाण्यङ्गानि पूजयामि ओम श्री आंजनेयाय नमः ओम महावीराय नमः ओम हनुमते नमः ओम मारुतात्मजाय नमः ओम तत्त्वज्ञानप्रदाय नमः ओम सीतादेवी मुद्राप्रदायकाय नमः ओम अशोकमणिकाक्षेत्रे नमः ओम सर्वमाया विभञ्जनाय नमः ओम सर्वबन्धविमुक्ते नमः ओम रक्षोविध्वंसकारकाय नमः ओम परविद्यापरिहाराय नमः ओम परशौर्यविनाशनाय नमः ओम परमन्त्रनिराकर्तृकर्त्रे नमः ओम परयन्त्रप्रभेदकाय नमः ओम सर्वग्रहविनाशिने नमः ओम भीमसेनसहायकते नमः ओम योगिने नमः ओम ब्रह्मास्त्रविनिवारकाय नमः ओम शरपञ्जरभेदकाय नमः ओम दशवाहवे नमः ओम लोकपूज्याय नमः ओम जाम्बवतीवर्धनाय नमः जाम्बवतीप्रीतिवर्धनाय नमः ओम सीतासमेत सेवाधुरधराय नमः श्री आंजनेय स्वामिने नमः रामाभ्यां परिमलस्मान् समर्पयामि జేండ్రా రెండు కొంచెం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు. రాష్ట్రం కోసం చంద్రబాబును తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిందే జిల్లా మహానడులో ఎమ్మెల్యే అఖిలప్రియ. చెరువులకు మరమ్మతులు పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. యుగపురుషుడు దివంగత ఎన్టీఆర్ అభివృద్ధి సంక్షేమం సీఎం చంద్రబాబు లక్ష్యం జిల్లా మహానడులో ఎంపీ బైరెడ్డి శబరి. ఎంఎస్ఎం ఈ ప్రోత్సాహకాల క్రింద 37 క్లెయిమ్స్ కు 2.11 కోట్ల విడుదల నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. మహానందిలో భక్తి శ్రద్ధలతో హనుమత్ జయంతి వేడుకలను నిర్వహించిన వేద పండితులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.